గౌరీ శౌర్య చరిత్రను విని పరశురాముడు మునీశ్వరుడైన దత్తాత్రేయ స్వామిని ఇలా ప్రశ్నించాడు. స్వామి, నువ్వు గౌరీదేవి యొక్క ఆశ్చర్యకరమైన కథను చెప్పావు. నీ నుండి కథలు వింటున్నా నాకు ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. బృహస్పతి శచిదేవికి గౌరీదేవి యొక్క అష్టోత్తరాన్ని చెప్పాడు. దానిని వినాలని నాకు ఆశ కలుగుతుంది కనుక దానిని తెలపగలవని అడిగాడు. అప్పుడు యోగిరాజు దయానిధి అయిన దత్తాత్రేయ స్వామి గౌరీదేవి యొక్క 108 నామాలను చెప్పాడు. ఈ నామాలు లోకంలో చాలా ప్రసిద్ధంగా ఉన్నాయి. వీటిని పఠిస్తే ఇష్టార్థ సిద్ధి అవుతుంది. పెద్ద పెద్ద ఆపదల నుండి బయటపడతారు. ఈ స్తోత్రానికి అంగిరో మహర్షి ఋషి అనుష్ఠాత్ ఛందస్సు గౌరీదేవియే దేవత. సంకట నివారణకు ఈ స్తోత్రాన్ని జపించాలి. హ్రం హ్రీం మొదలైన బీజాక్షరాలతో అంగన్యాస కరన్యాసాలు చెయ్యాలి. గౌరీ గోజనని ప్రారంభమయ్యే అష్టోత్తరాన్ని పఠించాలి. ఈ గౌరీ అష్టోత్తరం సామాన్యులకు దుర్లభం. ఈ అష్టోత్తరాన్ని పఠిస్తే కష్టాలు సముద్రాన్ని దాటుతారు. ఇది మనోహరమైనది. దృఢమైన కష్టాల కడలిని దాటిస్తుంది. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించే వారికి కష్టాలు దూరమవుతాయి. గౌరీ అమ్మవారు ప్రసన్నురాలవుతుంది. ఆమె ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. ఈ స్తోత్రాన్ని పఠించే మానవుడు చివరికి తప్పక మోక్షాన్ని పొందుతాడు. ఇది సత్యం. నారదుడి మాట విని బుద్ధివంతుడైన హిమవంతుడు గౌరీదేవిని గురించి తపస్సు చేయాలని మనస్సులో నిశ్చయించుకున్నాడు. తర్వాత పుణ్యనది తీరంలో తన భార్యతో కలిసి స్నానం చేసి మంచి పీఠంపై కూర్చొని నారద మహర్షి చెప్పిన విధంగా మహాగౌరీదేవి యొక్క మూర్తి ధ్యానం చేశాడు. సింహవాహనంపై కూర్చొని సర్వలాంకర భూషిత అయిన ఆ మూర్తిని ఎన్నెన్నో ఉపచారాలతో భక్తిగా పూజించాడు. అతడు మనస్సు గౌరీ ధ్యానంలో నిలిచిపోయింది. ధ్యానం చెయ్యనప్పుడు అతడు గౌరీ స్తోత్రాన్ని మాటి మాటికి పఠిస్తూ ఉండేవాడు. హిమవంతుడు పత్ర ఫలాలు మాత్రమే తింటూ ఇంద్రియ నిగ్రహం కలవాడే మౌనవ్రతం చేపట్టి కటిక నేలపై పనుకుంటూ 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. గౌరీదేవి అతడి తపస్సుకు మెచ్చి అతడు ధ్యానించిన రూపంలోనే ప్రత్యక్షమైంది. నీ తపస్సుకు కారణమేమిటి? నువ్వు చేస్తున్న ఈ తపస్సు భయంకరంగా ఉంది. దీనినిక చాలించు. నీకు మంచి వరమిస్తాను అంది. అప్పుడు హిమవంతుడు సాష్టాంగ నమస్కారం చేసి ఆమెను నామాలతో కూడిన స్తోత్రాలతో బాగా స్తుతించి శిరస్సుపై చేతులు జోడించి ఆ తల్లితో ఇలా అన్నాడు. ఓ తల్లి గౌరీదేవి, శంకరుడికి ఆనందం కలిగించే రూపం కలదాన, నీకు నమస్కారం. సంతానం లేకపోవటం అనే దోషాగ్నితో కాలిపోతున్న నన్ను బ్రతికించు అన్నాడు. సంతానం లేనివారు ఈ శ్లోకం చెప్పుకొని గౌరీదేవిని భక్తిగా ప్రార్థించుకోవాలి. ఓ హిమవంతుడా, నీకు పుత్ర సంతానం కలగదు. అయినా నా అనుగ్రహంతో ఒక కూతురు పుడుతుంది. ఇందులో సందేహం లేదు అని చెప్పింది. ఆ తరువాత హిమవంతుడు గౌరీదేవికి నమస్కరించి చేతులు జోడించి, తల్లి, నాదొక సందేహం. విద్వాంసులైన వారు కన్యా పితృత్వాన్ని దుఃఖానికి కారణమని చెబుతారు. మరి నాకు సుఖమెలా కలుగుతుంది? నా కూతురే పుట్టే పక్షంలో నువ్వు నాకే కూతురువై పుట్టు. అలా కాకపోతే నాకు నువ్వు ఎన్ని వరాలు ఇచ్చినా వద్దు అన్నాడు. అప్పుడు గౌరీదేవి, ఓ పర్వతరాజా, నేను ఎప్పుడూ కూడా శరీరాన్ని ధరించను. నీకొక కూతురు పుడుతుందని చెప్పాను కదా, అది మాత్రమే జరుగుతుంది. దాన్ని మించి ఇంకేమీ జరగదు అని చెప్పి అంతరార్థమైపోయింది. తర్వాత మొండివాడైన హిమవంతుడు మళ్ళీ తపస్సు చేయాలని నిశ్చయించుకొని ముందు కన్నా కఠినమైన తపస్సు ఇలా చేశాడు. నీరు మాత్రమే తాగుతూ 100 సంవత్సరాలు, గాలి మాత్రమే పీలుస్తూ మరో 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. అలా 200 సంవత్సరాలు గడిచాక హిమవంతుడు ఒక పెద్ద అగ్నిగుండాన్ని తయారు చేసుకొని దానిపైన వ్యాపించి ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు కొమ్మకు 100 త్రాళ్లు కట్టి వాటిని తన పాదాలకు చుట్టుకొని తలక్రిందులుగా ఏ ఆధారం లేకుండా, ఊపిరి బిగపట్టి, ఆహారం లేకుండా ఏకాగ్రతతో ఉగ్రమైన తపస్సు చేశాడు. అతడి భార్య కూడా ఆ తపస్సుకు బాగా సహకరించింది. ఎలాగంటే ఆమె అగ్నికుండంలో కట్టెలు వేస్తూ అగ్నిని బాగా రగిలిస్తూ ఆ హిమవంతుడి అటువంటి తపస్సు 1 సంవత్సర కాలం నడిచింది. అప్పుడు అతడు ఆ త్రాళ్లలో ఒక త్రాడును కత్తిరించాడు. మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. ఇలా 99 సంవత్సరాలు గడిచాయి. 99 త్రాళ్లు కత్తిరించబడ్డాయి. అప్పుడు అతడి తల నుండి తాపసాగ్ని బయటకు వచ్చి త్రిలోకాలలోని వ్యాపించింది. హిమవంతుడి తపోగ్ని నుండి పుట్టిన ధూమం స్వర్గలోకం వరకు వ్యాపించింది. అందుకు ఇంద్రాది దేవతలు కలవరపడుతూ భయపడ్డారు. హిమవంతుడి దగ్గరకు వెంటనే వచ్చారు. అక్కడ అగ్నికుండం యొక్క అగ్ని వల్ల వృద్ధి చెందిన హిమవంతుడి తపస్సు అనే అగ్ని యొక్క జ్వాలలను వారు తట్టుకోలేకపోయారు. దూరం నుండి హిమవంతుడిని చూసి సత్యలోకానికి వెళ్లిపోయారు. ఇంద్రాది దేవతలు సత్యలోకంలో సభలో కూర్చొని ఉన్న బ్రహ్మదేవుడిని దర్శించారు. సృష్టికర్త అయిన బ్రహ్మ నమస్కరించిన దేవతలను చూసి ఇంద్రుడిని సంబోధిస్తూ ఇలా అన్నాడు. ఓ దేవేంద్ర, నువ్వు ఇలా దేవతలతో కలిసి ఇక్కడికి రావటానికి గల కారణమేమిటి? నిర్ణయంగా చెప్పు, నీ కోరిక తీరుస్తాను అని అన్నాడు. అప్పుడు దేవేంద్రుడు మెల్లగా ఇలా వినిపించుకున్నాడు. ఓ జగదీశ్వర, మేమందరం భయపడి ఉన్నాము.
అందుకు కారణమేమిటంటే భూలోకంలో హిమవంతుడనే పర్వతరాజు ప్రసిద్ధుడై ఉన్నాడు. అతడు చాలా కాలం నుండి ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. ఎందుకు తపస్సు చేస్తున్నాడో మాకు తెలియదు. అతడు తల నుండి ఘోరమైన పొగ పుట్టి స్వర్గం వరకు వ్యాపించింది. అందుకు మేము భయపడ్డాం. ఆ పొగ స్వర్గలోకమంతా వ్యాపించేసింది. ఇది చెందిన అగ్ని కాల్చినట్టుగా ఆ పొగ మా శరీరాలను కాల్చేస్తుంది. నేను సుధార్మ సభలో కూర్చొని ఉండగా అది నా పీఠాన్నే కదిలించేస్తుంది. దేవతలు అస్వస్థలై సుఖించలేకపోతున్నారు. కష్టాలలో చిక్కుకున్న మమ్ములను ఎప్పుడు నువ్వే కాపాడుతూ ఉంటావు అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కొద్దిసేపు ధ్యానం చేసి కళ్ళు తెరిచి ఇంద్రుడితో, ఓ ఇంద్రుడా, భయపడకు. దేవతలతో కలిసి క్షీర సముద్రానికి వెళ్ళాడు. క్షీర సమీపంలో సముద్రంపై నిద్రిస్తూ శంఖ చక్ర గదలను ధరించి ఉన్న విష్ణుదేవుడిని దర్శనం చేశాడు. అందరూ ఆయనను నమస్కారం చేశారు. ఆయన కీర్తిని విశేషంగా చెప్పి వేదోక్తమైన స్తోత్రాలతో ఆయనను స్తుతించారు. బ్రహ్మదేవుడు విష్ణువుకు నమస్కరించి దేవతలు చెప్పిన హిమవంతుడి తపస్సు గురించి విన్నవించాడు. బ్రహ్మ చెప్పినది విని విష్ణువు దేవతలతో కలిసి హిమవంతుడు తపస్సు చేస్తున్న చోటికి వచ్చాడు. విష్ణు అక్కడ ఒకే ఒక్క త్రాడును ఆధారంగా చేసుకుని జ్వలిస్తున్న అగ్నికుండంలో వ్రేలాడుతూ తపోనిష్ఠుడై తేజోరాశిలాగా సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉన్న హిమవంతుడిని, అతడి సేవలో నిమగ్నురాలై ఉన్న అతడి భార్యను చూశాడు. విష్ణువు ఆమెను సమీపించి, అమ్మా, నీవెవరు? ఈ ఘోరారణ్యంలో ఇతడికి సేవలెందుకు చేసుకుంటున్నావు? ఇతడెవరు? ఈ ఉద్దేశంతో ఇతడు ఈ రకంగా ఉగ్ర తపస్సు చేస్తున్నాడు అని అడిగాడు. అప్పుడు ఆమె ఇలా చెప్పింది, ఇతడు పర్వతరాజైన హిమవంతుడు. నా భర్త గౌరీదేవియే తన కూతురై పుట్టాలని కోరికతో ఈ రకంగా తపస్సు చేస్తున్నాడు. గౌరీదేవి అది కుదరదని చెప్పింది. అందుకే ఇలా 100 త్రాళ్లు కట్టుకుని 100 సంవత్సరాలు తపస్సు చేస్తానని సంకల్పించి అగ్ని జ్వాలలపై ఆ త్రాళ్లు ఆధారంతో ఉంటూ 1 సంవత్సరం అయిపోగానే ఒక్కొక్క త్రాడు కత్తిరిస్తూ వస్తున్నాడు. ఇప్పటికి 99 సంవత్సరాలు గడిచాయి. 100 సంవత్సరాలు పూర్తవ్వటానికి ఇంకా ఒకే ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ ఒక్క రోజు పూర్తయ్యేలోగా గౌరీదేవి ప్రసన్నురాలైతే సరి, లేకపోతే తెల్లవారుతూ ఉండగానే మిగిలిన ఒక్క త్రాడు కూడా కత్తిరించేసి నా భర్త తన దేహాన్ని అగ్నికుండంలో హోమం చేసి భస్మైపోవటం ఖాయం. నా భర్త పోగానే నేను కూడా ఆయనను అనుసరించి పోతాను, హోమకుండంలో దూకేస్తాను అని చెప్పింది. అప్పుడు విష్ణువు, బ్రహ్మ మొదలైన దేవతలతో బాగా ఆలోచించి ఒక నిర్ధారణకు వచ్చాడు. వెంటనే శివపత్ని అయిన గౌరీదేవిని అప్పటికప్పుడే అక్కడే ఉపాసన చేశాడు. భక్తితో నిండిన హృదయంతో ఆ గౌరీదేవిని ఇలా ప్రార్థించాడు. శివపత్ని మంగళ స్వరూపిణి అయిన ఓ గౌరీదేవి, నీకు నమస్కారం. అన్ని లోకాలకు తల్లివి, శరణన్న వారిపై ప్రేమగా అనుగ్రహం చూపే దానివి, నీకు నమస్కారం అని ఈ విధంగా అనేక నామాలతో అనేక విధాలుగా స్తోత్రం చేసి గౌరీదేవి మూర్తికి శాస్త్రాంగ నమస్కారం చేశాడు. విష్ణువు చేసిన ప్రార్థనకు మెచ్చి శివపత్ని అయిన గౌరీదేవి ఆకాశ స్వరూపిణి అయి ప్రేమగా గంభీరంగా ఇలా పలికింది, ఓ నారాయణ, నువ్వు నన్నెందుకు స్తోత్రం చేశావు? శ్రీ త్రిపురాదేవి నువ్వు నా అన్నవని పూర్వం చెప్పింది. అందువల్ల నీ చెల్లెలినైనా నన్నెందుకు స్మరించావో చెప్పు అన్నది. అప్పుడు విష్ణువు సన్నగా నవ్వి ఇలా అన్నాడు, గౌరీ, నా మాట విను. పర్వతరాజైన హిమవంతుడు చేస్తున్న ఘోరమైన తపస్సులో లోకాలు వణికిపోతున్నాయి. ఓ శివపత్ని, పర్వతరాజైన హిమవంతుడి కోరికను నెరవేర్చి అతడి తపస్సు అనే అగ్నికి మిడతలాగా కాలిపోతున్న ఈ లోకాలని, లోకవాసులను కూడా రక్షించు. నువ్వు అలా చేయటంతో స్వర్గలోకం మొదలైనవి మాత్రమే కాకుండా మేమందరము రక్షించబడతాం. అంతేకాకుండా నీ రూపం కనిపించకుండా పోవటంతో శివుడు కూడా ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. పరమేశ్వరి అయిన శ్రీ త్రిపురాదేవి తాను విశ్రాంతి తీసుకునేందుకే సృష్టి మొదలైన పనులు చెయ్యమని త్రిమూర్తులమైన మమ్మల్ని సృష్టి చేసింది. ఓ గౌరీదేవి, నువ్వు ఇలా శరీరాన్ని ధరించకుండా ఉంటే శ్రీ త్రిపురాదేవి యొక్క ఆజ్ఞను ఉల్లంఘించినట్టు అవుతుంది. జగదంబవైన గౌరీ, నీకు ఈ విషయం తెలియక కాదు, నేను గుర్తు చేశాను అంతే. ఇక నీకు ఏది చేస్తే మంచిదని అనిపిస్తుందో అది చేసి ఈ చరాచర సృష్టిని కాపాడు. ఈ సృష్టి అంతా నీదే కదా అన్నాడు. విష్ణు వాక్యం విని లోకంలో హిమవంతుడు తపస్సు వల్ల కలిగిన భయాన్ని కూడా గమనించి త్రిపురాదేవి ఆజ్ఞను మన్నించి గౌరీదేవి విష్ణుమూర్తితో తదాస్తు అని పలికింది. ఆ తర్వాత విష్ణువు మొదలైన దేవతలు ఆ శివపత్నికి నమస్కరించి నిర్భయులై ఆమె ఆజ్ఞను పొంది తమ తమ స్థానాలకు వెళ్లారు. ఆ తర్వాత గౌరీదేవి ఆకాశ స్వరూపంలోనే ఉంటూ తపస్సు చేస్తున్న హిమవంతుడితో ఇలా అంది, ఓ హిమవంత, నీ తపస్సుకు మెచ్చాను, అందుకే వచ్చాను. నన్ను చూడు, నీకిష్టమైనది వెంటనే కోరుకో అని పలికింది. అప్పుడు హిమవంతుడు కాసేపు ధ్యానంలో ఉండి ఇది సత్యమా స్వప్నమా ఆలోచించి కళ్ళు తెరిచి చుట్టూ చూడగా ఆయనకు ఏమీ కనిపించలేదు. ఇది స్వప్నమే కాబోలు అనుకుంటూ ఉండగా గౌరీదేవి మళ్లీ ఆకాశ రూపంలో పూర్వం పలికినట్టే పలికింది. మంగళకరమైన ఆ మాట విని హిమవంతుడు సంతోషించాడు. ఆమె మాటలు ఏ దిక్కు నుండి వినిపించాయో అటు తిరిగి నమస్కారం చేశాడు. ఆ తర్వాత భక్తిగా తన కోరిక తీర్చమని ఇలా ప్రార్థించాడు, ఓ గౌరీదేవి, నువ్వు నా తపస్సుకు
మెచ్చినట్టయితే, నా తపస్సుకు ఫలమున్నట్టుగా భావించినట్టయితే నువ్వు నాకు కూతురువై పుట్టు. గౌరీదేవి అయిన నువ్వు నా భార్యందు పుట్టిన శిశు రూపంలో ఉంటూ ఉండగా చూడాలనేదే నా కోరిక. నువ్వు శైవంలో ఆడే ఆటలను, ముద్దుగొలిపే లీలలను చూస్తూ నిన్ను చాలా ప్రేమగా లాలిస్తాను, పాలిస్తాను, ఆడిస్తాను. మహాదేవుడైన శివుడు నా అల్లుడు కాగా మీ ఇద్దరిని పూజించిన నాకు ఇహపర లోకాలలో రెండింటిలోనూ సౌఖ్యం సద్గతి కలిగాయని తెలుసుకొని చాలా ఆనందిస్తాను. ఇదే నా ప్రార్థన. దీనిని నువ్వు మన్నించి నెరవేర్చు అన్నాడు. హర హర మహాదేవ శంభో శంకర.